జైనత్ మండలంలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని స్వామివారి భక్తులు రీలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. కోనేరు నిర్మాణంతో పాటు మహాదేవుని ఆలయ నిర్మాణం చేపట్టి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈవో వామన్ రావుకు వినతిపత్రం అందించారు. ఆలయ సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆలయానికి వచ్చే ఆదాయ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా ఆలయానికి అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది, భక్తులకు ఎందుకు సౌకర్యాలు కల్పించడం లేదని నిలదీస్తున్నారు. ఈ దీక్షలో భారతీయ కిసాన్ సంఘ్ మండల ఉపాధ్యక్షుడు చిలక దయాకర్, గ్రామ పెద్దలు చిలక చిన్నన్న, మర్రిస్వామి, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. కొన్నిటిను దేవాలయాలకు ఎక్కడైతే ఆదాయం ఉన్నదో అక్కడ టికెట్లు పెంచింది. ఎందుకు పెంచింది? వాళ్ళు బ్రతకతందుకే, వాళ్ళ సిబ్బంది కోసమే కాదు, ఎవరి కోసం కాదు. టెంపుల్ ఆదాయాలు పెంచుకుని వాళ్ళ జీతాలు పెంచుకుంటందుకు తప్ప కానీ ప్రజలకు అనుకున్నట్లు, భక్తులకు అనుకున్నట్లు కానే కాదు. అది దాని గురించి మాట్లాడడం లేడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రతిపక్షంలో ఉన్నవాడు ఒక సీట్ మీద కూర్చున్నాడు, గద్దె మీద కూర్చున్నాడు, ఇది తక్కువ చేయమంటే కంపల్సరీ తక్కువ చేయాలా. భక్తులకు పైసలు ఎవడు పెట్టినవా? ఇప్పుడు అదే నేను క్రిస్టియన్స్లకు టికెట్ లేదు, అదే నువ్వు అక్బోడుకో వాళ్ళు ఏం చేసిన ప్రోగ్రామ్ పైసలు లేవు, మనకెందుకున్నా చెప్పు? మనం దోసుకున్నందుకే పైసలు ఉన్నాయి. దీని గురించి మీరు మెసేజ్ పాస్ చేస్తలేరు. పబ్లిక్ హిందువులు ఇట్లా వ్యతిరేకిస్తున్నారు, ఈ టెంపుల్కి మనం ఏం చేస్తలేమని చెప్పేసి మీరు ఏవో ఒక లెటర్ పెట్టండి, మేము ఇస్తాం. దానికి సార్ ఎందుకు ఉండదు చెప్పు? ఒకసారి బాబు నేను చెప్పేది కొన్ని నా మాట విను. ఇది ప్రైవేట్లో ఉన్నంత వరకే మీరు మాట్లాడే మాట ఉంటుంది. వన్స్ ఒక్కసారి గవర్నమెంట్ పోయిందంటే గవర్నమెంట్ రూలు మనం పాటించుడు ఉంటుంది అంతే తప్ప కానీ మనది ఉండదు. అట్లా ప్రైవేట్ ఉండదు. ఎవరిగాను ఏదో సంథింగ్ నేను ఇచ్చి నేను ఏర్పడి నేను ఏదో చేస్తాను, నేను వాళ్ళకి ఇబ్బంది ఇద్దాం అట్లే లేదు. మా నిబంధనలు ఏంటంటే ఒకటి, మొట్టమొదటిగా ఆదిలాబాద్ జిల్లాలోనే పురాతనమైన ఆలయం ఇది. తెలంగాణ రాష్ట్రంలోనే హిస్టరీకి ఎక్కినటువంటి ఆలయం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. ఇంతకు దగ్గరలోనే ఇది ఒక మండల్గా ఉంది. ఆ తర్వాత సూర్యనారాయణ స్వామి అని చెప్పేసి ఆయన పాదాలకు సూర్యకిరణాలు తాకడం వల్ల ప్రసిద్ధికి చెందింది ఈ ఆలయం. ఈ ఆలయానికి కొన్ని సమస్యలు ఏమనంటే, ముఖ్యమైనటువంటి సమస్య మొట్టమొదటిది ఏంటిదంటే, ఈ ఆలయం ముందరున్న చెరువు అసలు దాన్ని పట్టించుకునే నాదుడు లేక, ఇంత పెద్ద జిల్లా ఒక మండలి హెడ్‌క్వార్టర్ ఉండి దీనికి ఎటువంటి ఇది లేదు. అంటే ఏంది, ఇప్పుడు చెరువుని పూడిగా తీస్తలేరు, చెరువుకు కోనేరు మంజూరు అయినా కూడా శాంక్షన్ చేస్తలేరు. ఇంతవరకు స్వామివారి కోనేరు గురించి గతంలో మరి ఇక్కడ జిఆర్ స్వామివారు ప్రోగ్రాం పెట్టినప్పుడు మరి ఇద్దరు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, మరి అడవి శాఖ మంత్రి రామన్న గారు ఇక్కడ ఇద్దరు ప్రోగ్రాంలు ఉంటే అప్పుడే స్వాములకు మరి స్వామి ఇక్కడ కోనేరు వసతి లేదు, ఇది చెయ్యమని జిఆర్ స్వామి చెప్తే అంతవరకు కూడా స్వాములు ఆవన్నారు. మరి ఇంతవరకు ఏమీ చేయడం లేదు, ఇక్కడ అభివృద్ధి అన్నది లేదు. 2001లో స్వామివారి యొక్క దీక్ష ప్రారంభం కాకుండా చాలా అయింది. అప్పటి నుండి కోనేరు నిర్మాణం